ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం కంట్రోల్‌లో కొన్ని యాక్షన్స్ గురించి డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్‌లో. లైక్ కండిషన్ కావచ్చు, అప్లై టు ఈచ్ కావచ్చు, స్విచ్ కావచ్చు. ఈ మూడిటి గురించి కూడా మనం డీటెయిల్‌గా ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అయితే ఈ క్లాస్‌లో స్కోప్, టర్మినేట్, డూ, అంటిల్ వీటి గురించి సో, వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. బేసికల్‌గా డూ, అంటిల్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ లూప్ అన్నమాట. ఓకే. సో, డూ అంటిల్ అంటే మీరు ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తారో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఇట్ విల్ కీప్ ఆన్ ఇటరేట్ అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డూ అంటిల్. అంటిల్ డూ ద యాక్టివిటీ సంథింగ్ లైక్ దట్. ఓకే. సో, మీకు అర్థమైంది కదా! ఇట్స్ కైండ్ ఆఫ్ వైల్ లూప్ అనమాట. మనం సీక్వెల్‌లో వైల్ లూప్ స్పెసిఫై చేస్తాం కదా! సో, సోర్స్ వేరియబుల్, టార్గెట్ వేరియబుల్ మనం కండిషన్ స్పెసిఫై చేసినప్పుడు ఆ కండిషన్ అనేది సో, మీట్ అయిన దాకా మనకి సో, లూపింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, దీనికోసం నేనేం చేస్తానంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకే. సో, 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఈ అప్లై టు ఇచ్చి డిలీట్ చేద్దాం. మనకు రిక్వైర్డ్ లేదు. సో, వేరియబుల్స్ ఇయన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదనమాట. సో, ఇనిషియలైజ్ చేస్తున్నాను ఒకటి. సోర్స్ డేటా పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలానే డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ తీసుకున్నాను అండ్ వాల్యూ వచ్చేసరికి 100. ఓకే. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ అండ్ వాల్యూ స్పెసిఫై చేశాను. అలానే ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను. సో, వేరియబుల్స్ సో, ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో, వేర్ టార్గెట్ డేట్. ఓకే. ఇక్కడ కూడా ఎంప్లాయ్ ఐడి ఇంటీజర్ తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేసరికి 10. గుర్తుంచుకోండి. నేను ఇక్కడ ఒక సోర్స్ వేరియబుల్ అండ్ టార్గెట్ వేరియబుల్ తీసుకున్నాను. కావాలంటే పేర్లు కూడా మార్చుకోవచ్చు మీకు కన్వీనియంట్ గా కోసం. సోర్స్ అండ్ ఇది వచ్చేసరికి టార్గెట్. ఓకే. ఇలా 2 వేరియబుల్స్ తీసుకొని ఒక వేరియబుల్ వాల్యూ వచ్చేసరికి 100 అండ్ సెకండ్ వేరియబుల్ వాల్యూ వచ్చేసరికి 105. ఇప్పుడు నేను కండిషన్ స్పెసిఫై చేస్తాను అనమాట. ఏంటిదంటే కండిషన్ సోర్స్ డేటా ఏదైతే సోర్స్ వేరియబుల్ ఉన్న డేటా ఈక్వల్ టు టార్గెట్ అయితే ఓకే. అప్పుడు మాత్రమే సో, నాకు సో, కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలి. నేనేం స్పెసిఫై చేశాను కండిషను సోర్స్ వేరియబుల్ ఉన్న వాల్యూ అంటే 2 వేరియబుల్స్ ఉన్న వాల్యూ సేమ్ అయితే అప్పుడు మాత్రమే ఈ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. లేకపోతే ఇట్ విల్ కీప్ ఆన్ ఇటరేట్ అనమాట. సోర్స్ వేరియబుల్ ఎంత ఉంది? 100. ఓకే. సో, ఇది 105. సో, మనం ఏం చేయాలంటే సో, ఇటరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇంక్రిమెంట్ చేయాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ సో, వేరియబుల్స్‌లో ఇంక్రిమెంట్ వేరియబుల్స్ ఉంటాయి చూడండి. ఇంక్రిమెంట్ వేరియబుల్. ఓకే. సో, సోర్స్ వాల్యూ 1 అండ్ ప్రతిసారి సో, ఇటరేట్ అయినప్పుడు నేను ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తాను. సో, అవుట్‌లుక్ నేను మళ్ళీ చెప్తాలేండి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే. ఇక్కడ చాలా ఈజీ అంటే బేసిక్స్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో రిమైనింగ్ అన్నీ కూడా ఈజీ గైస్. ఓకే. ఒక్కోసారి కష్టం అనిపించొచ్చు. బట్ ఇట్స్ ఓకే. సో, ఎవరికి పంపించాలి ఈమెయిల్? ఇయన్నీ మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం కాబట్టి సో, ఎంప్లాయీ ఐడి. ఓకే. సోర్స్ ఐడి ప్లీజ్ ఫైండ్ ఓకే. సంథింగ్. ఓకే. దట్స్ ఇట్ గైస్. సో, అలానే మనం ఈ డిలే యాక్టివిటీ ఉంది కదా! సో, దీన్ని లోపలికి తీసుకున్నాం. ఓకే. దట్స్ ఇట్ గైస్. సో, అర్థమైంది కదా! ఏం చేసాం ఏంటనేది. బేసికల్‌గా ఇక్కడ మనం ఏం చేసామంటే డూ అంటిల్ తీసుకున్నాం. డూ అంటిల్ అంటే నథింగ్ బట్
సో డూ అంటిల్ అంటే మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేస్తామో ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఇట్ విల్ కీప్ ఆన్ డూయింగ్ అన్నమాట. ఓకే, సో ఆ కండిషన్ ఏంటనేది డిఫైన్ చేయడం కోసం నేను అక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఒకటి సోర్స్ వేరియబుల్ లో వాల్యూ వచ్చేసరికి 100 అండ్ టార్గెట్ వేరియబుల్ లో వాల్యూ వచ్చేసరికి 105. అయితే ఇప్పుడు నేను ఏం కండిషన్ స్పెసిఫై చేశానంటే సోర్స్ వేరియబుల్ ఈక్వల్ టు టార్గెట్ వేరియబుల్. ఏదైతే సోర్స్ వేరియబుల్ ఉందో ఆ సోర్స్ వేరియబుల్ ఈక్వల్ టు టార్గెట్ వేరియబుల్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది బయటకు వస్తుంది, లేకపోతే ఇటరేట్ అవుతానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంక్రిమెంట్ చేయాలి, లేకపోతే ఇది నాన్ స్టాప్ అంటే సో ఇన్ఫైనైట్ లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సోర్స్ అనేది టార్గెట్ కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా ఇన్ఫైనైట్ గా తిరుగుతుంటుంది అనమాట. అందువల్ల నేను ఏం చేశానంటే సోర్స్ వేరియబుల్కి వాల్యూ 1 డిఫైన్ చేశాను. ఓకే, సో దాని తర్వాత ఒక సెండ్ ఈమెయిల్ యాక్టివిటీ డిఫైన్ చేశాను. దాని తర్వాత డిలే యాక్టివిటీ. సో నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పా కదా. సో ఈ డిలే యాక్టివిటీ ఏంటంటే సో ప్రతి 10 సెకండ్స్ తీసుకుందాం అంటే ప్రతి ఇటరేషన్కి ఒక 10 సెకండ్స్ అయితే డిలీట్ చేస్తుంది అనమాట. అంటే కంటిన్యూషన్ కాకుండా సో డిలీట్ చేస్తుంది. ఇలా మనం రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇది కండిషన్ 105. కండిషన్ 2 ఫాల్స్. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఎంత చేస్తున్నాం 101. ఒకటే కదా చేసేది. సో 105 కండిషన్ ఏంటిది ఫాల్స్ ఈక్వల్ కాదు కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ 102 105 అండ్ ఫాల్స్. అలానే 103 105 ఫాల్స్. అలానే 104 105 ఫాల్స్ ఫాల్స్ 105 105. That's it. Control will end. Okay. Execution will end. దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇలా మనకి ఏంటంటే లూపింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే, చూద్దాం అసలు ఇది నిజంగా వర్క్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీన్ వేళ మనం సో అవుట్లుక్ యాక్టివిటీ కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ అవుట్లుక్ మినిమైజ్ చేసి రన్ చేద్దామండి. టెస్ట్ manually, save and test. Okay, so connectivity. చూడండి, సో 101 వచ్చింది, 102 వచ్చింది, 103 వచ్చింది. సో దాని తర్వాత 104 వస్తుంది, 104. దాని తర్వాత లెట్స్ వెయిట్ 105. ఓకే, సో కంట్రోల్ అనేది ఇమ్మీడియట్ గా సో బ్రేక్ అవుతుంది. చూడండి, చూసారా. సో నేను మీకు ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే వచ్చిందా రాలేదు, అవునా కదా. సో ఫస్ట్ మనకి ఏంటి 101 వచ్చింది. ఈ టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు, ఈ రోజు అనమాట 9:13కి. సో 101 102 103 104 105. ఎప్పుడైతే 105 వచ్చిందో అంటే ఈ సోర్స్లో ఉన్న వేరియబుల్ వాల్యూ టార్గెట్లో వేరియబుల్ ఉన్న వాల్యూ రెండు కూడా సేమ్ కాబట్టి కంట్రోల్ అనేది బయటకు వస్తుంది. నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. ఇలా మీరేంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే ఇవన్నీ కూడా చాలా ఈజీ అన్నమాట. ఓకే,
అప్లై టు ఈచ్ కావచ్చు, కండిషన్ కావచ్చు, స్విచ్ కావచ్చు, డూ అంటిల్ కావచ్చు, దాని తర్వాత టర్మినేట్ కావచ్చు, ఏదైనా సరే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి, ఏం లేదు కదా, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో మనం చెప్పింది కూడా సింపుల్ ఎగ్జాంపుల్. డిలే అంటే ఏంటో తెలుసు, సెండ్ అండ్ ఈమెయిల్ యాక్షన్ తెలుసు, ఇంక్రిమెంటల్ తెలుసు, కండిషన్, దాట్స్ ఇట్, ఇంకేం లేదు. ఓకే, సో యా, నేనైతే రిమూవ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక యాక్షన్. ఓకే, సో దాని తర్వాత టర్మినేట్. ఓకే, సో టర్మినేట్ ఉంది కదా, సో దీని గురించి చెప్పే ముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలన్నమాట. సో ఇప్పటిదాకా ఏంటి, కండిషన్, అప్లై టీచ్, డూ అంటిల్, స్విచ్ అయిపోయింది కదా. ఈ స్కోపు అండ్ టర్మినేట్ గురించి చెప్పే ముందు నేను ఒక కాన్సెప్ట్ అనేది చెప్పాలన్నమాట. ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. కంపోజ్ యాక్షన్ తెలుసు కదా. ఓకే, ఇంతకుముందు కూడా చెప్పాను. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ డెమో. ఓకే, ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కాన్ఫి మనం ఇప్పుడు దాకా కాపీ టు మై క్లిప్ బోర్డ్ చూసినాం, కామెంట్ చూసినాం, రీనేమ్, నోట్ యాడ్ చేయటం, అండ్ సెట్టింగ్స్, పీ కోడ్ ఇవన్నీ చూసాం. కానీ ఒక ఆప్షన్ ఉందన్నమాట, కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్. ఓకే, సో ఏముంది, కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సక్సెస్ఫుల్, ఫెయిల్డ్, స్కిప్డ్, టైమ్డ్ అవుట్. ఓకే, కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్, ఫెయిల్డ్, స్కిప్డ్, టైమ్డ్ అవుట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏడిఎఫ్ పైప్ లైన్స్ కావచ్చు, అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్స్ని కనెక్టివిటీ చేసేటప్పుడు కూడా సక్సెస్ అయితే, ఫెయిల్డ్ అయితే, స్కిప్ అయితే, టైమ్డ్ అవుట్. సేమ్ థింగ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది, అలానే ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్లో ఉంటుంది. అంటే ఫ్లోని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్లోలో మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి, సక్సెస్ అయితే ఏం చేయాలి, అలా ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు అనమాట, ఎలా రన్ అవ్వాలి ఏంటని. సో దానికోసమే మనకి ఇక్కడ కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్. ఓకే, రన్ ఆఫ్టర్ ఆన్ వాట్ బేసిస్, సక్సెస్ అయితే రన్ చేయాలా, ఫెయిల్ అయితే రన్ చేయాలా, స్కిప్ అయితే రన్ చేయాలా, లేకపోతే టైమ్డ్ అవుట్ అయితే రన్ చేయాలనే ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను కాన్ఫిగర్ చేస్తాను. సో సక్సెస్, నేను ఫస్ట్ ఆప్షన్ సక్సెస్, బై డిఫాల్ట్ గా సక్సెస్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, టార్గెట్. ఓకే, టార్గెట్ షుడ్ రన్. టార్గెట్ అంటే నథింగ్ బట్ ఇది. ఓకే, పేర్లు చూసాయి కదా, టార్గెట్. నేను ఎక్కడ స్పెసిఫై చేస్తున్నా అంటే టార్గెట్ లో టార్గెట్ షుడ్ రన్ ఆఫ్టర్. ఓకే, ఏదైతే టార్గెట్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఎప్పుడు రన్ చేయాలా, ఆఫ్టర్. సక్సెస్ అయితే నా రన్ చేయాలా, ఫెయిల్ అయితే రన్ చేయాలా, స్కిప్డ్ అయితే రన్ చేయాలా, టైమ్డ్ అవుట్ అయితే. నేను బై డిఫాల్ట్గా సక్సెస్ అని పెట్టాను ఫర్ టైమింగ్. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, సక్సెస్ అయింది కాబట్టి అంటే ఈ సోర్స్ యాక్టివిటీ నేను స్నిప్పింగ్ కోడ్ తీసుకుంటాను ఇంకా బెటర్ క్లారిటీ కోసం. ఇప్పుడు మనం దేని మీద కాన్ఫిగర్ చేసినాం, దీని మీద కాన్ఫిగర్ చేసినాం, టార్గెట్ మీద. ఏమని, ఎప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో, సోర్స్ అనేది సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ రా బాగా, ఒకవేళ ఫెయిల్ అయిందా. ఓకే, సో ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలో చూద్దాం. కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ ఫెయిల్. చూస్తారా మీకు ఇక్కడ ఏమొస్తుంది, డాట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ఈ టార్గెట్ అనే యాక్షన్ ఏదైతే ఉందో
ఇది ఫెయిల్ అయితేనే రన్ అవుతుంది. టార్గెట్ అన్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు రన్ అవుతుందంటే, ఓకే, సో నేను మళ్ళీ స్నిప్పింగ్ తీసుకుంటాను మీకోసం. సో ఇప్పుడు ఏం స్పెసిఫై చేశానంటే టార్గెట్ ఏదైతే యాక్షన్ ఉందో ఇది ఎప్పుడు రన్ అవ్వాలంటే ఈ పర్టికులర్ యాక్షన్ ఏదైతే ఉందో ఇది ఫెయిల్డ్. ఓకే, ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రన్ అవ్వాలి. ఇందాక ఏంటి సక్సెస్ అయినప్పుడు మాత్రమే రన్ అవ్వాలని స్పెసిఫై చేశాం కదా, ఫెయిల్ అని స్పెసిఫై చేస్తే ఇలా వస్తుంది అనమాట, డాట్స్ రెడ్ కలర్. ఓకే, సో ఇప్పుడు ట్రై చేద్దాం వర్క్ అవుతుందా లేదా. గైస్ మీరు అబ్జర్వ్ చేశారా, సో మనకి ఇది సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది, కానీ ఇక్కడ మీరు ఇంటూ మార్కులు ఉన్నాయి అంటే, సో ఇలా ఉంటామో ఎగ్జిక్యూట్ అయినట్టు సక్సెస్ఫుల్గా, ఇలా ఉంటే ఎగ్జిక్యూట్ కానట్టు. కొన్ని కేసెస్లో మనకి ఎర్రర్ కూడా వస్తుంది కదా, అది కూడా చూపిస్తాను చూడండి. సో మీకు బెటర్ క్లారిటీగా, మీకు ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. ఓకే, అదే ఇలా ఉంటే మనకి అసలు ఈ కంట్రోల్ అనేది ఫ్లోలో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట. ఎందుకు అవ్వలేదంటే మనం స్పెసిఫై చేసింది ఏంటిది, ఇది ఫెయిల్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అవునా కదా, సారీ సారీ, ఇది ఫెయిల్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది సక్సెస్ ఇది ఎగ్జిక్యూట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఇలా డిఫైన్ చేశాం కాబట్టి మనకి కింది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫెయిల్ చేస్తాను, సింపుల్ ఏముంది కదా. ఆయన ఏమి ఓకే, అరే డేటా టైప్లో స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది, ఫెయిల్ వస్తుంది. బేసికల్గా ఇది డేటా టైప్ ఏంటిది, అరే. అరేలో మనం ఏం స్పెసిఫై చేసిన స్ట్రింగ్ వాల్యూ ఇచ్చింది, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఏమొస్తుంది, ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ దట్. చూసారా, ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తారా, మనకి రకరకాల ఐకాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, గ్రీన్ ఐకాన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, అండ్ ఈ ఐకాన్ ఉంటుంది, అండ్ ఎగ్జిక్యూట్ అంటే ఫ్లో రన్ అయ్యేటప్పుడు వేరే ఐకాన్ ఆరెంజ్ కలర్లో ఇంకొకటి వస్తుంది అనమాట. అంటే ఇందాక డిలే యాక్టివిటీ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇలా మనకి ఏంటంటే కలర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, ఓకే ఈ పర్టికులర్ ఫ్లోలో యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా, ఫెయిల్ అయిందా, అండ్ రన్ అవుతుందా ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మీకైతే అర్థమైంది కదా, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్డ్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్కిప్డ్ కూడా చూస్తాను. ఓకే, లెట్స్. సో నేను డేటా టైప్ ప్రాపర్ ఇస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఓకే, సో నేను ఇప్పుడు ఏం స్పెసిఫై చేశానంటే చూడండి, స్కిప్డ్ కంపోజ్ షుడ్ రన్ ఆఫ్టర్ టార్గెట్ స్కిప్. ఓకే, కంపోజ్ అనేది షుడ్ రన్ ఆఫ్టర్ టార్గెట్, అంటే ఎప్పుడైతే ఈ టార్గెట్ రన్ అవుతుందో స్కిప్ అవుతుందో అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందో. ఓకే, సో అర్థమవుతుందా ఏం చేసామనేది. బేసికల్గా మనం ఇక్కడ ఫస్ట్ సోర్స్ అనేది ఫెయిల్ అయితే టార్గెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో టార్గెట్ ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం, లెట్స్ సీ దట్. సో ఫర్ టైమింగ్ సక్సెస్ అవ్వాలి. లెట్స్. సో మీరు అనుకోవచ్చు ఏంట్రా బాబు అది ఎగ్జిక్యూట్, ఇవన్నీ కూడా బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే, చెప్తాలండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్రాపర్గా ఒకటి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా గైస్. ఓకే, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాన్సన్ట్రేషన్ వినండి. ఇక్కడ
ఇది ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్, ఇది ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్, ఇది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మరి ఇది ఎగ్జిక్యూట్ కాకుండా ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? అవునా కాదా? ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కావాలి, కానీ ఇక్కడ ఇది కాలేదు, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే మనం ఏం స్పెసిఫై చేసినాం ఫస్ట్లో, ఈ పర్టికులర్ యాక్షన్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడికి రావాలి. ఓకే, అవునా కదా? సో అది ఇందాక చూస్తున్నాం, బట్ ఇక్కడ నేను ఏం స్పెసిఫై చేశానంటే ఇది స్కిప్ అయితే, అంటే ఈ పర్టికులర్ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాకపోతే అప్పుడు మాత్రం ఇది రన్ అవ్వాలి. ఓకే, టార్గెట్ అనే వేరియబుల్ యాక్షన్ ఎగ్జిక్యూట్ కానప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? సో దానికోసం స్పెసిఫై చేశాను. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా, నేను ఇంకొక చిన్న మోడిఫికేషన్ చేసి ఫెయిల్ చేస్తాను. అరే టెస్ట్ టెస్ట్ డన్. చూసారా, ఇది ఫెయిల్ అయింది, ఇది సక్సెస్, బట్ ఇది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది గైస్. ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే, సో నాకు తెలిసి అంటే మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో తెలియదు, బట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఏం లేదనమాట, మనకి నాలుగే నాలుగు టైప్స్ ఉంటాయి. ఏమంటాయి? ఈజ్ సక్సెస్, ఎస్ ఈజ్ సక్సెస్, ఈజ్ ఫెయిల్, ఈజ్ స్కిప్డ్, ఈజ్ టైమ్ అవుట్. ఓకే, సో సక్సెస్ అంటే ప్రతి యాక్షన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సక్సెస్ అయితే నెక్స్ట్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అలా కాకుండా ఫెయిల్ అని స్పెసిఫై చేశారనుకోండి, ఆ పర్టికులర్ యాక్షన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే డౌన్ స్ట్రీమ్ అంటే నెక్స్ట్ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మనం స్పెసిఫై చేసింది ఏంటి, ఈ పర్టికులర్ యాక్షన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రన్ అవ్వాలి అలా. అందువల్లే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే, ఓకే, ఏదైతే సోర్స్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే టార్గెట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, బట్ ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదంటే, సో మనం జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఇది స్కిప్ అయినప్పుడు, అంటే ఈ పర్టికులర్ టార్గెట్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ కానప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే సో ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే, ఇలా సో రకరకాలుగా ఉంటుంది గైస్. సో మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నథింగ్ బట్, సో అర్థమైంది కదా, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్డ్ అంటే ఏంటి, స్కిప్డ్ అంటే ఏంటి, అన్నీ కూడా. ఓకే, మీకు కావాలంటే రెండు మూడు కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు స్పెసిఫై చేశాను. ఈ పర్టికులర్ కంపోజ్ యాక్షన్ ఏదైతే ఉందో షుడ్ రన్ ఆఫ్టర్, అంటే టార్గెట్ అనేది స్కిప్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అంటే మీరు మల్టిపుల్ స్పెసిఫై చేసుకోవచ్చు, ఒకటే స్పెసిఫై చేయాలని రూల్ ఏం లేదనమాట. సో చూడండి ఈ కేసుని. ఓకే, కావాలంటే చూడండి ఇప్పుడు, లెట్స్ దట్. సో వర్క్ఫ్లో డన్. ఓకే, సో ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఏం స్పెసిఫై చేసినాం, ఈ పర్టికులర్ టార్గెట్ యాక్షన్ అనేది ఫెయిల్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అండ్ స్కిప్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు స్కిప్ చేస్తాం చూడండి. సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. సో రన్ ఫ్లో డన్. చూసారా, ఇది స్కిప్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే మనం అలా స్పెసిఫై చేసినాం కండిషన్స్ అనేది. ఓకే, మీరు చూసుకోవచ్చు, మనం అలా డిఫైన్ చేసాం అనమాట. టార్గెట్ అనేది స్కిప్ అయినా ఈ కంపోజ్ యాక్షన్ రన్ అవ్వాలా, సక్సెస్ అయినా రన్ అవ్వాలి. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం బేసిక్స్ టు అండర్స్టాండ్. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు సో టర్మినేట్ యాక్షన్ మీద దాని గురించి మాట్లాడతాను.
సో టర్మినేట్ ఉంది కదా, సో దీన్ని తీసుకుంటాము. బేసికలీ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: సక్సెస్, ఫెయిల్డ్, క్యాన్సిల్. ఓకే, సక్సెస్, ఫెయిల్డ్, క్యాన్సిల్డ్. సో చూద్దాం, ఫస్ట్ సక్సెస్ చూద్దాం. రన్ చేస్తున్నాం చూడండి. ఇవన్నీ రిమూవ్ చేస్తాం, తర్వాత చూద్దాం, మీకు అర్థమైంది కాబట్టి. ఓకే, లెట్స్ ఓకే, సూపర్. సో ఇప్పుడు మనకి అన్ని యాక్షన్స్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి ఫ్లో కూడా సక్సెస్. మీకు ఫ్లో అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవడం కోసం ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, సక్సెస్ లేదా ఫెయిల్ అయితే ఫెయిల్ వస్తుంది అనమాట. సో మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఓకే, సో టర్మినేట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఫెయిల్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఫెయిల్ చేస్తాను. సో గైస్ చూడండి, ఇది ఫెయిల్ అవుతుంది. లెట్స్ దట్. ఈ టర్మినేట్ యాక్షన్ ఎందుకు అనేది మీకు తెలుస్తుంది ఏంటని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన ఫ్లోలో మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నాయి. అయితే మల్టిపుల్ యాక్షన్స్లో ఒక పర్టికులర్ యాక్షన్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో స్నిప్పింగ్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ మల్టిపుల్ ఉంటే, సో మల్టిపుల్లో ఈ పర్టికులర్ యాక్షన్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలా? ఎంటైర్ ఫ్లో అనేది సక్సెస్ అవ్వాలా లేకపోతే ఫెయిల్ అవ్వాలి? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అంటే ఒక ఫ్లోలో మల్టిపుల్ యాక్షన్స్ ఉంటే ఒక పర్టికులర్ యాక్షన్ ఫెయిల్ అయింది డ్యూ టు సమ్ రీజన్స్. ఇప్పుడు ఎంటైర్ ఫ్లో ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలి? ఏమొచ్చింది ఇక్కడ? టెస్ట్ సక్సెస్. జనరల్గా ఏమనుకుంటాం, ఓకే ఫ్లో సక్సెస్ఫుల్, నో నీడ్ టు వరీ. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు ఒక యాక్షన్ ఫ్లో కూడా ఫెయిల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. ఓకే, లెట్స్ దట్. సో ఇక్కడ క్యాన్సిల్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, టెస్ట్, మాన్యువల్లీ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఓకే, సో ఈవెన్ దో ఫెయిల్ అయినా సరే ఇది సక్సెస్ అయింది. అండ్ ఫ్లో అనేది చూద్దాం ఏమొచ్చింది. టెస్ట్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇందాక సక్సెస్ అని వచ్చింది, ఇప్పుడు టెస్ట్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఓకే, టెస్ట్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. అంటే ఏంటి మీనింగ్? సో ఇది ప్రాపర్గా లేదన్నమాట, అవునా కదా? ఇక్కడ చూసుకోవచ్చు. సో టెస్ట్ క్యాన్సిల్, టెస్ట్ సక్సీడ్ అంటే ఎంటైర్ ఫ్లో అనేది క్యాన్సిల్ అయిందని చెప్తుంది, ఫెయిల్డ్ అవటం. ఓకేనా? సో ఫెయిల్ అనేది మనం చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ఫెయిల్డ్ ఉంది. ఓకే, ఇక్కడ ఎర్రర్ కోడ్ మెసేజ్ ఉంటుంది, మీరు ఫర్ టైమింగ్ ఏదో ఒకటి ఉంది, ఫెయిల్డ్ డ్యూ టు వన్ ఆఫ్ ది యాక్షన్. ఓకే, సో ఇక్కడ టర్మినేట్ ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ ఉంటుంది, క్యాన్సిల్డ్ ఉంటుంది అండ్ ఫెయిల్డ్ ఉంటుంది. బేసికల్గా అట్లీస్ట్ ఒక యాక్షన్ ఫెయిల్ అయినా సరే మనం ఎంటైర్ ఫ్లోని ఫెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట బిజినెస్ యూజర్స్కి పర్టికులర్ ఫ్లో ఫెయిల్ అయింది అనేది. సో మీకు ఇందాక ఆల్రెడీ చూపించినట్టుగా సక్సెస్ వస్తుంది, టెస్ట్ క్యాన్సిల్డ్ వస్తుంది, కానీ ఫ్లో సక్సెస్ అని వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా నేను ఎంటైర్ ఫ్లోని బ్రేక్ చేస్తాను అనమాట. ఏదైనా యాక్షన్ ఫెయిల్ అయితే దానికోసం స్టేటస్ ఫెయిల్డ్ అండ్ కోడ్ వచ్చేసరికి సంథింగ్ అండ్ మెసేజ్ అనమాట. ఓకే, చూద్దాం, లెట్స్ సీ దట్.
చూసారా? ఫ్లో రన్ ఫెయిల్, ఇది కరెక్ట్ అన్నమాట. ఫ్లో ఏమైంది? ఫెయిల్డ్ అయింది. మీరు చూసుకోవచ్చు, ద వేరియబుల్ ఆఫ్ టైప్ అరే కెనాట్ బి ఇనిషియలైజ్ అప్డేటెడ్. సో ఇలా మనం ఫ్లోని ఫెయిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే టర్మినేట్ యాక్షన్ అంటే టర్మినేట్ చేస్తుంది అనమాట ఫ్లోని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వెరిఫై కూడా చూసుకోవచ్చు. ఏమొచ్చింది? ఫెయిల్డ్ వచ్చింది అనమాట. ఓకే, ఫెయిల్డ్కి క్యాన్సిల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం పర్టికులర్ ఫ్లో ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఓకే, సో ఒక యాక్షన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫెయిల్ అయింది. అదే సక్సెస్ అయితే ఏం చేయాలా? చూడండి ఇక్కడ, స్ట్రింగ్ టెస్ట్ మాన్యువల్లీ ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దో సక్సెస్ అయినా సరే మనకి ఫెయిల్ అవుతుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇందాక ఫెయిల్ అయిందంటే ఫోన్ ఫెయిల్ చేసిన కరెక్ట్, బట్ సక్సెస్ అయినప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు కదా. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఇందాక కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ చూడండి, అది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, మీరు ఎక్కడైనా స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ నేను ఇక్కడ సో ఫెయిల్డ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ సోర్స్ యాక్షన్ ఫెయిల్ అవుతుందో ఈ మూడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? అంటే మీరు ఎక్కడైనా స్పెసిఫై చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏంటంటే డెమోన్స్ట్రేషన్ పర్పస్ నేను అలా చెప్తున్నాను అనమాట. సో టెస్ట్ మాన్యువల్లీ ఇప్పుడు చూడండి. సో క్యాన్సిల్ రన్ ఫ్లో డన్. ఓకే, ఫెయిల్ అయిందా? సో ఇక్కడ మీకు చూడండి ఇక్కడ, సో సక్సెస్ అయింది, బట్ ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? ఐ థింక్ మనం ఏదో మిస్టేక్ చేసాం. ఓకే, ఇక్కడ ఏదో మిస్టేక్ అయి ఉంటుంది. స్కిప్ బై మిస్టేక్. అంటే ఇందాక మనం రెండు ఎనేబుల్ చేసాం కదా, సక్సెస్ యాజ్ వెల్ as స్కిప్, అందువల్ల ఇది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, సో చూసారా? సో ఇక్కడ సోర్స్ అనేది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ సో ఫ్లో అనేది సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కాబట్టి ఫ్లో సక్సెస్. అదే ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తుంది. కావాలంటే చూడండి ఇంకోసారి. సో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు అరే టెస్ట్ సేవ్ అండ్ టెస్ట్ రన్ ఫ్లో రన్. ఇప్పుడు ఫెయిల్ అవ్వాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ యాక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎంటైర్ ఫ్లోని ఫెయిల్ చేస్తాం. ఓకే, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. సో ఫ్లో సక్సెస్ ఫెయిల్ ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, టర్మినేట్ ఇప్పుడు ఇంకా రకరకాల, అంటే మీ సినారియోని బట్టి మీరు ఫ్లోని డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా తెలిస్తేనే మనం చేయగలం. సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్ అంటే ఏంటి, స్కిప్డ్ అంటే ఏంటి, అలానే మీరు టర్మినేట్ చేయాలా లేకపోతే సక్సెస్ చేయాలా ఫెయిల్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి కూడా డిఫైన్ చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీకు బేసిక్స్ తెలిస్తే దాన్ని ఎక్కడైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. బేసిక్స్ తెలియనప్పుడు ఎక్కడ చేస్తాం, ఎక్కడ చేయడం కుదరదు అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. మీకైతే అర్థమైంది కదా, డూ అంటిల్ ఎలా వర్క్ అవుతుంది, టర్మినేట్ ఎలా వర్క్ అవుతుంది, కాన్ఫిగర్ అన్న ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్కోప్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అండ్ సో దాని తర్వాత రిమైనింగ్ సో ఫంక్షన్స్ గురించి కానీ సినారీస్ గురించి కానీ మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.